టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన పాకిస్తాన్ యుఎస్ఏ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇక 191 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన అమెరికా జట్టు కొంతమేర పోరాడినా చివరికి 8 వికెట్ల నష్టానికి 158 పరుగులే చేసి పాక్ చేతిలో ఓడింది. దీంతో 32 పరుగుల తేడాతో ఆల్రౌండ్ షోతో పాకిస్తాన్ గెలుపు సొంతం చేసుకుంది. గ్రూప్ దశలో ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ పాకిస్తాన్ విజయం సాధించింది. ఇక పాకిస్తాన్ తదుపరి మ్యాచ్ భారత్ తో తలపడాల్సి ఉంది. ఈ విషయంపై యుఎస్ అయితే మ్యాచ్ అనంతరం స్పందించాడు. పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ ఆగా, నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను, నేను నవ్వకుండా ఉండడం ఎప్పుడు మీరు చూడలేదు. ఈ రోజు యుఎస్ఏ తో మాది క్లినికల్ విజయం. మేము నమీబియాతో మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ లో బాగా బ్యాటింగ్ చేయలేదు, కానీ నేడు యుఎస్ఏ తో మ్యాచ్ లో అద్భుతంగా రాణించడంతో 190 పరుగులు చేసి మా లోపాలని సరిచేసుకున్నాం. ఇక 190 పరుగుల టార్గెట్ ని రక్షించుకోగలమని మాకు తెలుసు. అందుకే టాస్ గెలిచిన తర్వాత ప్రత్యర్థికి టార్గెట్ విధించాలని, అందుకు తగ్గ బౌలింగ్ తమ దగ్గర ఉంది కాబట్టి ఆ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోగలిగామని సల్మాన్ ఆగా అన్నాడు. చేజింగ్ పిచ్ పై మేము ముందుగా ఎందుకు బ్యాటింగ్ చేశామంటే వచ్చే పెద్ద జట్లపై బ్యాటింగ్ విభాగం సవాళ్లను ఎదుర్కొనేందుకు ఒకవేళ ముందుగా బ్యాటింగ్ చేయవలసి వస్తే ప్రత్యర్థికు గట్టి టార్గెట్ ఎలా ఉంచాలనే దానికోసమే ముందుగా బ్యాటింగ్ చేశామని, అలాగే మెరుగైన ఫినిషర్లు మా వద్ద ఉన్నారని సల్మాన్ ఆగా అన్నాడు. ఇక వచ్చే మ్యాచ్ భారత్ తో తలపడాల్సి ఉంది, అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రత్యర్థి ఎలాంటి జట్టు అయినా సరే ఓడిస్తామంటూ సల్మాన్ ఆగా పేర్కొన్నాడు. కాగా ఈ టీ20 వరల్డ్ కప్ లోని అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ ఈ నెల 15వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య జరగనుంది. గత 9 రోజులుగా ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందిగ్ధత మధ్య ఎట్టకేలకు ఈ మ్యాచ్ జరగడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ చూసేందుకు ప్రపంచంలోని కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.